రోషన్ కూర్చుని ఉన్నాడు. యాక్చువల్గా యాక్సిడెంట్గా చూశాను అతన్ని. చూసి నేను నా పక్కన మహేంద్ర గారు కలిసి చూసాం సినిమా. నేను టక్ మన క్లైమాక్స్ రాగానే పని అయిపోయింది అబ్బాయి అన్న, నీకు పని అయిపోయింది అబ్బాయి, నీకు గట్టి కొట్టేసాను సినిమా, పలికేసింది సినిమా అన్న. ఎందుకంటే అది పట్టుకున్నాడు అట్లా. అక్కడ దాకా ఆ ట్విస్ట్ దాకా ఇతను ఈ ట్విస్ట్ బ్యాంక్ చేసుకుని ఆ సినిమాలో ఆ ట్విస్ట్ని బ్యాంక్ చేసుకుని సినిమా తీస్తే ఆ ట్విస్ట్ దాకా ఆడియన్స్ని కట్టిపడేసే క్లోజప్ ఇతంది. చాలా గొప్ప యాక్టర్, చాలా గొప్ప యాక్టర్. కథలో సీన్లో గొప్పతనం ఉంటే ఎవరైనా యాక్ట్ చేస్తారు, ప్రతివాడు చంద్రమోహన్ అవుతాడు. సీను లైట్ హార్టెడ్గా ఉన్నా సరే అతని బాడీ లాంగ్వేజ్తో, అతని క్లోజప్స్తో, అతని హిస్ట్రియానిక్స్తో, పాజులతో, డైలాగ్కి మధ్య చిన్న బాడీ లాంగ్వేజ్తో తీసుకొచ్చి ప్రతి సీన్ని అలా పట్టుకుని తీసుకొచ్చాడు. ఇంత చిన్న వయసులో అంత అండర్స్టాండింగ్ ఓవర్ ఎ క్యారెక్టర్. రోషన్, యూ లాంగ్ వే టు గో. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. చాలా లవ్ యూ. అండ్ దెన్ శ్రీదేవి, అమ్మాయి చక్క బాపు బొమ్మలా ఉంటుంది. అమ్మాయి బాపు గారి బొమ్మలాగా. తెలుగు ప్రేక్షకులు బాపు గారిని మర్చిపోయే లోపల ఇంకో బాపు గారి బొమ్మ వచ్చింది మనకి. ఆ అమ్మాయి ద్వారా అయినా మనం బాపు గారిని గుర్తుపెట్టుకోవాలి. చాలా అద్భుతంగా చేసావు తల్లి. ఈ అమ్మాయి ఇప్పుడు కొత్తగా తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు అమ్మాయిలు వస్తున్నారు. గౌరీప్రియ కానీ, తేజస్విరావు కానీ, అలా ఆ కోవకు చెందిన ఈ శ్రీదేవి 10 కాలాల పాటు డెఫినెట్గా ఉంటుంది. అమ్మాయి మీరు సినిమా చూడండి, ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ కోసం చూడండి సినిమా. ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ కోసం సినిమా కథ తర్వాత ఎలాగో వస్తుందిగా సినిమాలోకి వెళ్తే. అమ్మాయి కనుబొమ్మలతో రెప్పలతో యాక్ట్ చేసింది. మీరు చూడండి, మీరు యాక్ట్ చేసి చూడండి. మీరు కళ్ళు తిప్పుతోంది, అంతంత చారెడేసి కళ్ళు వేసుకుని ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి మధ్యలో కళ్ళు దింపుతోంది, కళ్ళు ఎప్పుతోంది. ఆ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అంటే ఊరికే కళ్ళు కదిపితే ప్రతి వాళ్ళు యాక్టర్లు అవుతారు. డైరెక్టర్ చెప్పింది అర్థం చేసుకుని ఏది కదపాలో అది కదిపితే యాక్టర్లు అవుతారు. అలాంటి మంచి యాక్టర్ అమ్మాయి.